ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తదశోऽధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగయోగః. 16వ శ్లోకం. మనః ప్రసీద సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే. మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. సౌమ్యంగా ఉండటం, ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండటం, ఆత్మను అటు ఇటు పోనీయకుండా అదుపులో పెట్టుకోవటం, ఎల్లప్పుడూ మనలో కలిగే భావాలను పరిశుద్ధంగా ఉంచుకోవటం, ఇవి అన్నీ కూడా మానసిక తపస్సులు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో పరమాత్మ మానసిక తపస్సు అంటే ఏమిటో చెబుతున్నారు. మానవులు శారీరక తపస్సు, వాచిక తపస్సు ముందు ఆచరించి తరువాత మానసిక తపస్సును ఆచరించాలి. అంతేకాని ముందే మానసిక తపస్సును ఆచరించడం మొదలు పెడితే అతడికి వైఫల్యం తప్పదు. ఎందుకంటే శరీరము, వాక్కు మన ఆధీనంలో ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ మనస్సు మన ఆధీనంలో ఉండదు. కాబట్టి మానసిక తపస్సు పై రెండు తపస్సులతో పోలిస్తే కష్టమైనది. మానసిక తపస్సు అంటే మనస్సును ఎల్లప్పుడూ అలజడి లేకుండా, ఒడిదుడుకులు లేకుండా, ఒత్తిడి లేకుండా నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. చాలామంది భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో ఏమో అని ఎప్పుడూ ఆందోళన పడుతుంటారు. అది మంచిది కాదు. జరిగేది జరుగుతుంది. దానికి అనవసరమైన ఆందోళన చెంది మనసును, శరీరాన్ని దుఃఖమయం చేసుకోకూడదు. ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఉంచుకోవటం. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. మనసులో ఎలాంటి క్రూర భావనలు, చెడు తలంపులకు చోటు ఇవ్వకపోవటం. ఎల్లప్పుడూ దైవధ్యానం చేయటం, మనస్సును నిగ్రహించటం, ఇతరులకు హాని చెయ్యాలని, ఇతరులను మోసం చెయ్యాలనే తలంపు లేకపోవటం, ఇవన్నీ మానసిక తపస్సులు అని అంటారు. అందుకే మొట్టమొదట మనఃప్రసాద అని వాడారు. అంటే మనస్సు తేటగా, నిర్మలంగా, ప్రశాంతంగా, ఎటువంటి కలతలు లేకుండా ఉంచుకోవాలి. మనసును రజోగుణము, తమోగుణం ఉంటే మనసు అలజడిగా ఉంటుంది, మత్తుగా ఉంటుంది. కాబట్టి ఆ లక్షణాలు తగ్గించుకోవాలి. మనస్సును సత్వగుణంతో నింపాలి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. అందుకు ముందే మనసు అలజడిగాను మకిల పట్టి ఉంటే ఏం చేయాలి? దానికి ఒకటే మందు. భగవంతుని గురించి ధ్యానం చేయాలి. ఓంకారం జపించటం. అన్ని మానసిక వ్యాధులకు ఇదే మందు. మానసికంగా అలజడి, చాంచల్యము, అల్లకల్లోలం ఉంటే భగవంతుని ధ్యానం చెయ్యాలి. మనసుకు ఈ అలజడి, చాంచల్యం కలగకుండా ఉండాలంటే ఒకటే మార్గం. సౌమ్యత్వం, మౌనం, ఆత్మనిగ్రహం. అంటే మనస్సును సౌమ్యంగా ఉంచుకోవాలి, మౌనంగా ఉండాలి, ఆత్మను నిగ్రహించుకోవాలి. మనస్సును ఎల్లప్పుడూ సౌమ్యంగా, కురుకుదనం, కపటం లేకుండా నిర్మలంగా, నిష్కల్మంగా ఉంటే మానసిక అలజడి ఉండదు. తరువాత మనకు విచిత్రమైన సామెత ఉంది. ఊరుకున్నంత ఉత్తమం, బోడిగుండంత సుఖం లేదు అని పామరులు కూడా అంటుంటారు. అంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. అనవసర సంభాషణలు చెయ్యకూడదు. వాగ్విధాలు, విభేదాలు కలిగించే ప్రసంగాలు, వావిదాస్పదమైన మాటలు మాట్లాడకూడదు. కుదిరితే 4 మంచి మాటలు మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆత్మనిగ్రహ అన్నారు. ఇక్కడ ఆత్మ అంటే మనసు అని అర్థం.
మనస్సును అటు ఇటు పోనీయకుండా నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలను అదుపు చేయవచ్చు. ఒక చోట కుదురుగా కూర్చుంటే ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. కానీ మనసు తన ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరుగు పెడుతూ ఉంటుంది. దానిని కూడా అదుపులో పెట్టుకుంటే ఎటువంటి అలజడి ఉండదు. ఆఖరుగా భావ సంశుద్ధి అని అన్నారు. మనసులో నిరంతరం భావ ప్రకంపనలు కలుగుతుంటాయి. ఆ భావాలను కూడా అదుపులో పెట్టుకోవాలి. ఎల్లప్పుడూ మనసులో మంచి భావాలను, నిర్మలమైన భావాలు కలిగి ఉండాలి. ఇతరులకు హాని కలిగించే భావాలు, సంకల్పాలు చేయకూడదు. ఎందుకంటే సంకల్పం ఆలోచనగా మారుతుంది. ఆలోచన కార్యంగా మారుతుంది. ఆ కార్యం ఏదో ఒక ఫలితం ఇస్తుంది. సుఖం కలిగితే ఆనందం, దుఃఖం కలిగితే నిరాశ, నిస్పృహ మిగులుతాయి. మనసు అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి ముందుగా మన భావాలను నిర్మలంగా ఉంచుకుంటే తదుపరి పరిణామాలు మనకి బంధనాలు కలిగించవు. ఈ ప్రకారంగా నిర్మలత్వము, ప్రసన్నత్వము, ఆత్మనిగ్రహము, భావశుద్ధి వీటినే మానసిక తపస్సు అని అంటారు. ఇప్పటి వరకు శారీరక, వాచక, మానసిక తపస్సుల గురించి చెప్పి ఇప్పుడు 3 గుణాలతో కూడిన 3 రకములైన తపస్సుల గురించి వివరించారు పరమాత్మ. వాటిని సాత్విక, రాజసిక, తామసిక తపస్సు అని అంటారు. వాటి గురించి రాబోయే శ్లోకాలలో తెలుసుకుందాము. 17వ శ్లోకం. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. మానవుల చేత ఫలాపేక్ష లేకుండా అమితమైన శ్రద్ధతో, నిశ్చలమైన మనస్సుతో చెయ్యబడే శారీరక, వాచక, మానసిక తపస్సులను సాత్విక తపస్సులు అని అంటారు. పైన శారీరక, వాచక, మానసిక తపస్సుల గురించి చెప్పారు. ఈ తపస్సులను శ్రద్ధతో, భక్తితో, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నిలకడ కలిగిన మనస్సుతో, దైవీభావంతో ఆచరిస్తే ఈ 3 రకములైన తపస్సులను సాత్విక తపస్సు అని అంటారు. అంటే తపస్సులలో కూడా 3 రకాలు ఉన్నాయి. అవి సాత్విక, రాజసిక, తామసిక తపస్సులు. అందులో సాత్విక తపస్సు 3 రకాలు. అవే శారీరక, వాచక, మానసిక తపస్సు. ఈ సాత్విక తపస్సుకు ఉండవలసిన లక్షణాలు ఏవంటే, ఏ పని చేసినా శ్రద్ధతో చెయ్యాలి, ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి, నిర్మలమైన మనస్సుతో చెయ్యాలి. అప్పుడది సాత్విక తపస్సు అవుతుంది. మరి ఈ సాత్విక తపస్సు ఎవరు చెయ్యాలంటే నరైహి అని అన్నాడు. నరులు అంటే కేవలం పురుషులే కాదండి, మానవులందరూ, స్త్రీలు, పురుషులు, కులము, జాతి భేదం లేకుండా చేయొచ్చు. ఎటువంటి ఆంక్షలు లేవు. ఇది మగవాళ్లే చెయ్యాలి, ఆడవాళ్ళు చేయకూడదు అని కొంతమంది తమ స్వంత భావాలు ప్రకటిస్తుంటారు. కానీ పరమాత్మ మాత్రం మానవులలో ఎటువంటి భేదబుద్ధి ప్రకటించలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ తపస్సులను ఎవరైనా ఆచరించవచ్చు. 18వ శ్లోకం. సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఏ మానవులైతే ఇతరుల చేత సత్కారములు పొందాలి, గౌరవింపబడాలి, పూజింపబడాలి అనే భావనలతో, కేవలం తమ గొప్ప కోసం తమకు పేరు ప్రతిష్టలు రావాలి అనే భావనతో పైన చెప్పబడిన శారీరక, వాచక, మానసిక తపస్సులు చేస్తారో ఆ తపస్సును రాజసిక తపస్సు అని అంటారు. అటువంటి తపస్సులు చేస్తే వచ్చే ఫలితములు క్షణికములు, చలించే స్వభావం కలిగి ఉంటాయి, కలకాలం నిలిచి ఉండవు. ఇప్పుడు రాజసిక తపస్సు గురించి చెబుతున్నారు పరమాత్మ.
ఈ రాజసిక తపస్సు చేసేవాళ్ళు ఏ పని చేసినా దాని వలన తమకేం లాభం, తమకు ఎంత పేరు వస్తుంది, తమకు ఎటువంటి సత్కారం జరుగుతుంది అని ఆలోచిస్తారు. తమకు లాభం లేని పని ఏది చెయ్యరు. ఏ పని చేసినా ఆడంబరంగా డాంబికంగా తమ గురించి అందరూ చెప్పుకునేటట్టు చేస్తారు. ఆయా పనులు చేసేటప్పుడు కూడా మనస్సు చంచలంగా ఉంటుంది. ఆ పని అయిందా, వీళ్ళు వచ్చారా, అందరికీ సక్రమంగా మర్యాదలు జరుగుతున్నాయా, పిలిచిన వాళ్ళందరూ వచ్చారా, వచ్చిన వాళ్ళు ఏం కానుకలు తెచ్చారు, దీనివల్ల నాకు ఎంత పేరు ప్రతిష్ట పెరుగుతాయి అనే ఆలోచనలతో సతమతం అవుతారు. దీనినే రాజసిక తపస్సు అని అంటారు. ఇటువంటి భావనలతోనే పెద్ద పెద్ద పీఠాధిపతులు, స్వామీజీలు పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి వారికి కావలసింది ప్రచారం, గొప్పతనం, డాంబికం. వీరు చేసే తపస్సులలో నిర్మలత్వం, నిశ్చలత్వం ఉండదు. భగవంతుని మీద భక్తి, శ్రద్ధ ఉండదు. వీరి దగ్గరకు వచ్చే వారిలో కూడా ఆడంబరాలు, తమకు ఉన్న వస్తువులను, నగలను, ఖరీదైన దుస్తులను ఇతరుల ముందు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విధంగా ఆడంబరంగాను గొప్పదనం కోసం చేసే పనులు కలకాలం నిలవవు. ఈరోజు సన్మానం పొందిన చోటే కొంతకాలం తర్వాత అవమానం పొందవలసి వస్తుంది. ఈరోజు పొగిడిన వాళ్ళు రేపు మన చాటున నిందించే అవకాశం ఉంది. ఈనాడు కూడా స్వామీజీల మీద, వారి ధనము, ఆస్తులకు సంబంధించిన ఎన్నో పుకార్లు మనం వింటున్నాం కదా. కాబట్టి ఇటువంటి రాజసిక తపస్సుల వలన కలిగే ఫలితాలను చంచలములు, క్షణికములు, ధ్రువంగా నిలబడవు అని బోధిస్తున్నారు పరమాత్మ. హరే కృష్ణ.